तो किसने मारा आपको? इकबाल भाई कौन है? అరే రే 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 నీ చంద్రం సల్లగుండ గారు దేవుడా, ఈ కాలం తీరు కావచ్చునా లేకపోతే ఈ నడవంతరం బుద్ధుల తీరు కావచ్చునా? అబ్బా అని దండం పెడితే బుడ్డ పోరగాళ్ళు అయ్యమ్మ మీద కేసు వేసే కాడికి వచ్చింది కథ అంటే ఇక మరి ఎంత రామసక్కని వ్యవహారం ముంగడ పడుతుందో చూడు. మరి రేపు మరి ఎట్లా కాదాలి, ఎట్లా కానాలి, ఏం చేయాలి? నాయన అంటే ఇంత భయం భక్తి లేకుండా మరి నాయన ఎంత కష్టపడుతుండు, ఏం చేస్తుండు, ఎట్లా చేస్తుండు, ఆ కుటుంబం కోసము తన ప్రాణాన్ని ఏ రకంగా మరి అడ్డం పెట్టి మరి కుటుంబాన్ని కాపాడుకుంటుండు అన్న సోయి లేకుండా పోతుండు రా. ఇక నేటి తరం పోరగాళ్ళకు ఇక పోరగాళ్ళు బుడ్డ పోరగాళ్ళు కూడా అయ్యా అమ్మ అంటే కేసు చేస్తలేరు. ఇగో ఈ మధ్యప్రదేశ్లో ఓ బుడ్డ పోరగాడు అగో మా నాయనని మీరు కేసు పెట్టాలి, కేసు పెట్టి జైల్లో వేసి చిప్పకూడి పెట్టాలి, అగో అట్లయితే నా ప్రాణం నిమ్మలం అవుతుంది అని ఏకంగా పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిండట అయ్య మీద. అమ్మ ఇక చూడు ఈ పోరగాని పుట్టాడు బుద్ధులు చదవకుండా ఇప్పుడే ఈ రకంగా బుద్ధులు ఉన్నాయంటే మరి ఇంకా రేపు ఇంకా ఏ రకంగా మారుతారో ఎట్లా తయారవుతుందో ఈ సమాజం. కానీ మొత్తానికైతే ఆగానికి వచ్చిందిలా వ్యవస్థ. तो किसने मारा आपको? इकबाल भाई कौन है? ये नया लेते ही नहीं। कहाँ? हाँ। इकबाल भाई का कौन जाएगा? तो आप रिपोर्ट लिखाना चाहते हो? रिपोर्ट लिखाओगे? कुर्सी में बैठ जाओ अच्छे से, पहले कुर्सी में बैठो पहले। क्या नाम है तुम्हारा? हाँ? क्या नाम है? हसनैन। तो इकबाल भाई को बंद कर दूं? इकबाल भाई कौन है? इकबाल कौन है? ये हाँ। ये भी वसन करते ये। तो तुमको मारा है इसने? हाँ। क्या बोला उसने? बोला है कि तुम मैंने ठीक है, मैं उसको बंद करूंगा। ठीक है, चलो। हसनैन नाम है ना? ठीक है, तेरी रिपोर्ट लिख लेना।